న్యూ రెస్టారెంట్స్లో చాలా వరకు ఫస్ట్ 3 months లాస్లో రన్ అవుతాయి. ఎందుకు లాస్లో రన్ అవుతాయో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా, లిసన్ కేర్ఫుల్లీ. 8. ఓపెనింగ్ ఎక్సైట్మెంట్. ఓపెనింగ్ టైంలో ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఇంటీరియర్, ఫర్నిచర్, డెకరేషన్ మీద బడ్జెట్ కన్నా ఎక్కువ స్పెండ్ చేస్తారు. 7. రాంగ్ ఇన్వెంటరీ ప్లానింగ్. క్రౌడ్ అనుకున్నంత రాదు, కానీ ఇన్వెంటరీ ఎక్కువ పర్చేస్ చేస్తారు. రిజల్ట్, ఇంగ్రీడియంట్స్ మొత్తం వేస్టేజ్లోకి వెళ్తాయి. 6. మెన్యూ మిస్టేక్స్. మెన్యూలో టూ మెనీ ఐటమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఫుడ్ కాస్ట్ క్యాల్కులేట్ చేయకుండా ప్రైస్ ఫిక్స్ చేస్తారు. రిజల్ట్, కిచెన్ స్లో అవుతుంది, ప్రాఫిట్ కూడా తగ్గిపోతుంది. 5. సిస్టమ్స్ రెడీగా ఉండవు. కిచెన్ వర్క్ ఫ్లో, సర్వీస్ ప్రాసెస్ అన్ని ఫస్ట్ మంత్స్లో అడ్జస్ట్ అవుతాయి. అందుకే స్టార్టింగ్ డేస్లో ఎక్కువ మిస్టేక్స్ జరుగుతాయి. 4. మార్కెటింగ్ డిలే. రెస్టారెంట్ ఓపెన్ అయ్యాక మార్కెటింగ్ స్టార్ట్ చేస్తారు, కానీ పబ్లిక్కి మీ రెస్టారెంట్ రీచ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. 3. ఎక్స్ట్రా స్టాఫ్ హైరింగ్. ఆర్డర్స్ తక్కువ ఉన్నా కూడా ఎక్కువ స్టాఫ్ హైర్ చేసుకుంటారు. దానివల్ల శాలరీ ఎక్స్పెన్సెస్ ఎక్కువైపోతాయి. 2. కస్టమర్ ట్రస్ట్ బిల్డ్ అవ్వడానికి టైం పడుతుంది. న్యూ రెస్టారెంట్ కాబట్టి రెగ్యులర్ క్రౌడ్ స్లోగా బిల్డ్ అవుతుంది. 1. నో డేటా ట్రాకింగ్. బెస్ట్ సెల్లింగ్ ఐటమ్స్ ఏంటి, పీక్ అవర్స్ ఎప్పుడు అనేవి ట్రాక్ చేయరు. ఫస్ట్ 3 monthsలో లాస్ రావడం కామన్, కానీ సర్వైవ్ అయిన రెస్టారెంట్స్ మాత్రమే నెక్స్ట్ లెవెల్ గ్రోత్ చూస్తాయి. రేపు ఫస్ట్ 3 months ఎలా సర్వైవ్ అవ్వాలో దాని గురించి మాట్లాడుకుందాం. అంతవరకు మన పేజ్లో ఉన్న మిగతా రీల్స్ కూడా చూడండి. మీ రెస్టారెంట్ గ్రోత్కి అవి హెల్ప్ అవుతాయి.